ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి, కానీ జనులు గుంపుకొడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వాణ్ణి దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళిన. మహాపరిశుద్ధుడైన గొప్ప తండ్రి, నీవు చేసే అద్భుత కార్యాలు బహు మాటలు చెప్పలేని, సూచక క్రియలు చేయుటకు సమర్థుడానికి వందనాలు. చిన్ని వాక్యం ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడబోతున్నారు. నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నా గొప్ప తండ్రి, ఆమె. పక్షవాయువు గల ఒకడు ఉన్నాడంట. ఏ రోగం ఉంది? పక్షవాయువు, పెరాలసిస్. ఆ గృహంలో యేసుక్రీస్తున్నాడంట. ఆ గృహం చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారంట. ఇప్పుడు ఈ పక్షవాయువు గలవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలంటే చుట్టూ ఉన్న వేల సమూహాన్ని బట్టి తీసుకెళ్ళకపోతున్నారు. కానీ వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటనంటే, దేవుడు మాట మటుకు సెలవిస్తే ఎలాగైనా ఈ పక్షవాయువు పోతుంది, ఈ రోగం పోతుంది, ఈ చెయ్యి కాలు పడిపోయినది విడుదల కలుగుతుంది అని చెప్పి ఇంటి పైకి ఎక్కారంట. పై కప్పును విప్పారంట. మంచముకు తాళ్ళని కట్టి యేసుక్రీస్తు ఉన్న ఇంటిలోనికి ఎవరిని దింపారంట? ఒక రోగిని, ఒక పెరాలసిస్ వచ్చిన ఒక పక్షవాయువు కలిగిన రోగిని దింపారంట. ఇన్ని చూస్తున్న దేవుడు, ఇన్ని వేల మంది నా చుట్టూ ఉన్నారు, కానీ ఇన్ని వేల మందిని దాటుకొని వీడు రాగలడు. కానీ వీడి విశ్వాసం ఎలా ఉందంటే, పైన కప్పు విప్పి మరీ లోనికి తీసుకొచ్చేంత విశ్వాసం. వీరి విశ్వాసాన్ని చూసిన దేవుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి. ఒకరి జీవితంలో ఒక రోగం వచ్చిందంటే ఖచ్చితంగా అది పాపమే. ఒకరి జీవితంలో ఒక బలహీనత వచ్చిందంటే ఖచ్చితంగా పాపమే. ఈ పక్షవాయువు గల వాడు రోగంతో పడి ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని చూసినప్పుడంట పాపము కనబడుతుంది. మొట్టమొదటిగా దేవుడు పలికాడు ఇక్కడ ఏంటంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి. నీ పాపములు క్షమింపబడ్డాయి కనుక నువ్వేం చేయాలంటే, నీ మంచమును ఎత్తుకొని పరిగెత్తు అంట. ఒక పెరాలసిస్, కాళ్ళు చేయి పడిపోయిన ఒక వ్యక్తి అంట, అన్ని వేల సమూహం ముందరంట, అన్ని వందల జనాల మధ్యలో అంట, అతని మంచాన్ని ఎత్తుకొని దేవుని మహిమపరుస్తూ వెళ్ళడం మనం చూస్తున్నాం. బోలో యేసు మహారాజుకు గట్టిగా చప్పట్లు కొడదామా? నా దేవుడు తలుచుకుంటే, ఆయన మాట మటుకు సెలవిస్తే, ఆయన చూపు ఒకరి మీద పడితే, ఆయన కనుదృష్టి ఒక కుటుంబం మీద పడితే, ఎంతటి దీన స్థితిలో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, ఎత్తుకొని వచ్చిన స్థితిలో ఉన్నా కూడా వాడి మంచాన్ని ఎత్తుకొని మరీ పరిగెత్తగల శక్తిని దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. కేవలం దేవునికి మాత్రమే సమస్య. సరే, ఇక్కడైనా 6వ వచనంలో కూడా చూద్దాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. మరి ఒక విశ్రాంతి దినం ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడు ఉండేను. ఊచ చెయ్యి గలవానితో, నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడి లేచి నిలిచెను. చూచి, నీ చెయ్యి చాపమని వాడితో చెప్పాను. వాడు అలాగున చేయగానే వాడి చెయ్యి బాగుపడేను. బోలో యేసు మహారాజుకి. ఊచ చెయ్యి అంటే ఉబ్బిపోయి ఉంటుందంట. ఒక ఎలిఫెంటిసిస్ అంటారు. ఈ చెయ్యి ఇంత ఉన్న చెయ్యి కాస్త ఏమైపోద్ది అంటే ఇంత లావైపోతుంది. అది పడి ఉన్నట్టే దాన్ని లేపడానికి ఒకరి సహాయం కావాలంట. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చెయ్యి చాపు అనగా ఆయన ఇలా చూసుకోకుండా ఇలా చాపాడంట. చూస్తే అక్కడ ఏమైపోయింది? స్వస్థత. దేవుడు చాపు అనగానే స్వస్థత. నువ్వు లేచి పరిగెత్తు, నీకు తీసుకొని ఆ మంచం ఎత్తుకొని అంటే స్వస్థత. ప్రతి ఒక్కరి జీవితాలు ఈరోజు ఏం కావాలంటే, మొట్టమొదటిగా మనిషికి కావాల్సింది స్వస్థతే. దేవుడి తర్వాత విడుదలే, దేవుడి తర్వాత రక్షణే. ఎప్పుడు దేవుడిని తెలుసుకున్నాను. ప్రతి మనిషి దేనికోసం పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వస్తారండి. దేవా, నా కుటుంబంలో బలహీనతలు మార్చాయా, నా కుటుంబంలోనే సమస్యలు మార్చాయా, నా రోగాన్ని తీసివేయా, నాకు పిల్లలు కలగాలి ప్రభా,
నా కుటుంబం క్షేమంగా ఉండాలయ్యా, నా పిల్లలకు పిల్లలు కలగాలి ప్రభా. ఈ రోగము ఈ వ్యాధి నన్ను విడిచిపెట్టి దేవుణ్ణి వెతుక్కున్న మనిషి ఎందుకు వస్తాడంటే కేవలం స్వస్థత కోసం. ఇక్కడ ఈ లూకా స్వార్థం మొత్తాన్ని మనం చూసినప్పుడు స్వస్థత స్వస్థత స్వస్థత. రోగులు పరిగెత్తుకుంటూ దేవుని తాకడానికి చూస్తున్నారంట, దేవుడి చెంగు ముట్టడానికి చూస్తున్నారంట, దేవుని పట్టుకోవడానికి చూస్తున్నారంట. ఆయన వారి యొక్క ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరి మీద పడతా ఉంటే ఆయన పారిపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకు? ఆయన ముట్టుకుంటే శ్వాస. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ప్రతి ఒక్కరంట దేవుని గురించి వార్త ప్రకటించాలి. ఎవరైతే ఇప్పుడు నేను ప్రకటిస్తున్నా కదా, నువ్వు నమ్మావనుకో రక్షింపబడతావు, నమ్మలేదనుకో శిక్షింపబడతావు. నమ్మిన వారికి పరలోకం, నమ్మని వారికి నిత్య నరకం. నమ్మిన వారికి నిత్య జీవం ఉంటుంది, నమ్మని వాడికి నిత్య అగ్ని కాలంలో ఉండిపోతాడు. మరి ఏమైపోతుంది? నమ్మిన వారి జీవితాల్లో, సువార్త చెప్పిన వారి జీవితాల్లో బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు. ఏంటంటే మొట్టమొదటి సూచక్రియ ఏంటంటే దయ్యాలు లోబడతాయి. ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో ఆ సేవకుడు ఏమి లోబడతాయంట? దెయ్యాలు లోబడతాయి. రెండోది చదువుతున్నా, ఒకసారి చూడండి. నా నామముల దెయ్యమును వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతి ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. ఎందుకు దేవుడు జీవితాల్లో కార్యాలు చేస్తాడంటే అప్పగింపు, దేవుడికి సమర్పణ. అంటే ఒక మనుషుడు దేవుడి ఎదురు నిలబడినప్పుడు వాడికి దెయ్యాల్లో పడతాయి. అంటే ఒక మనుషుడు దేవుడికి అప్పగించుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంట ఆయన హస్తం ఒకరి రోగి పైన వెళ్తే ఆ రోగికి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందంట, విడుదల కలుగుతుందంట. నీ జీవితాల్లో ఈ క్రియలు జరగాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే సర్వ సృష్టికి ఏం చేయాలి? స్వార్థ ప్రకటిస్తే చాలు. ఎవరైతే స్వార్థ ప్రకటిస్తారో వారి జీవితాలు ఇట్టి కార్యాలు జరుగుతాయి. ఎవరైతే స్వార్థని, యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఈయన యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మరలా బ్రతుకుతాడు, ఈయన నమ్ముకున్న వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు, ఈయనే మార్గము సత్యము జీవము, ఈయన మాత్రమే ప్రతి పాపిని రక్షించగలడు, ప్రతి పాపం నుండి విడిపించగలడు, మరణకరమైన తెగులు రాకుండా ఆయనే నిన్ను రక్షించగలడు, నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ కోసం చనిపోయిన దేవుడు ఒకడు ఉన్నాడని ఇతరులకు మనం ఎప్పుడైతే చాటి చెప్తామో అప్పుడు ఈ క్రియలు నీ జీవితాల్లో ఫలిస్తే నీకు దెయ్యాలు లోబడతాయి. నువ్వు వాక్యం చదివినా కాదు, ప్రార్థన చేసినా కాదు, కానీ వాక్యాన్ని ఇతరులకు నువ్వు చెప్పినప్పుడే అవి లోపడతాయంట స్పష్టంగా. ఇంకొకసారి చదవమంటే నేను అది చదువుతాను. మీరు సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏమనగా నా నామమున దెయ్యాన్ని వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకున్న వానికి ఏం కాదు, మరణకరమైనది ఏది త్రాగిన వానికి ఏం కాదంట. వాళ్ళ హస్తం ఒక రోగి పైన పడితే స్వస్థత కలుగుతుందంట. బులేసు మహారాజుకి ఒక రోగికున్న విశ్వాసాన్ని మనం చూస్తున్నాం, మనం చదువుకున్న వాక్యంలో. చుట్టూ వేల సమూహం ఉన్నా కూడా అతన్ని తీసుకెళ్ళి ఇంటి పైకప్పు నుంచి కిందికి దింపి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు. అతను రోగంతో ఉన్నా కూడా మంచం మీద పట్టుకొని వచ్చారు. కానీ చాలా మంది ఏం చేస్తారని దేవుడే నా దగ్గరికి రావాలంటుంటాడు. కానీ ఇతని విశ్వాసాన్ని మనం చూస్తే దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చారు కాబట్టి విడుదల కలిగింది, దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చారు కాబట్టి స్వస్థత కలిగింది. దేవుని వెతుక్కుంటూ అంతమంది సమూహంలో ఇట్స్ ఇంపాసిబుల్, కానీ ఏం చేస్తారంటే పాసిబుల్ చేసి చూపెట్టారు. నా జీవితంలో కూడా దేవుని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు, దేవుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడు చుట్టూ సమాజం అడ్డుగా వస్తుంది, చుట్టూ పరిస్థితులు అడ్డుగా వస్తాయి, చుట్టూ శ్రమలు అడ్డుగా వస్తాయి, చుట్టూ ముళ్ళబాటు అడ్డుగా వస్తుంది, ఫినాన్షియల్ డబ్బుల సమస్యలు అడ్డుగా వస్తాయి, కుటుంబంలో సమస్యలు అడ్డుగా వస్తాయి, కొడుకుల వల్ల సమస్యలు అడ్డుగా వస్తాయి, భార్య వల్ల, భర్త వల్ల, కుటుంబంలో నెమ్మది లేకుండా సమస్యలు అడ్డుగా వస్తాయి. ఎప్పుడు నువ్వు దేవుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు, దేవుని నువ్వు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు. కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలంటే వీటన్నిటిని దాటుకుని ఎత్తైన కొండపై నుంచి దేవుని నేను చేరుకోవాలన్న అనుభవం, ఆ విశ్వాసం నీకు ఉన్నట్లయితే
స్వస్థత శీఘ్రముగా మన జీవితాల్లో కలుగుతుంది. బోలేసు మహారాజు పూజ చేయగల వాడి దగ్గర దేవుడు వచ్చి చెప్పిన మాటని చెయ్యి చాపు. రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. బహుశా నీ జీవితాల్లో బంధకాలు ఎక్కువైపోయాము, శోధనలు ఎక్కువైపోయాము, అనారోగ్యం ఎక్కువైపోతుందేమో, తెలియకుండానే నీ శరీరంలో ఆ యొక్క రోగం బలహీనత ఎక్కువైపోతుందేమో. నేను చెప్పవలచుకున్నది ఏంటంటే, వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు అతని విశ్వాసాన్ని దేవుడు చూశాడు. దేవుడు అన్న మాట ఏంటంటే, ఇతని విశ్వాసము గొప్పది. ఈ విశ్వాసాన్ని చూసిన దేవుడు పలికిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి. ఒక మనిషి జీవితంలో స్వస్థత కలగాలన్నా, ఒక మనిషి జీవితంలో విడుదల కలగాలన్నా, ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక మనిషి కట్టబడాలన్నా మొట్టమొదటిగా ఒక పాపాన్ని విడిచిపెడితేనే. ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే, ఒక కుళ్ళిపోయిన పండు మంచిగా ఉన్న ఒక కుళ్ళిపోయిన యాపిల్ పండు మంచిగా ఉన్న యాపిల్ పండు మధ్యలో పెడితే ఏమవుతుంది? అన్ని పండ్లు కూడా ఒక 2-3 రోజుల్లో కుళ్ళిపోతాయి. నీ శరీరంలో నువ్వు అనుకోవచ్చాము, ఈ చిన్న పాపం నీ జీవితంలో అనుకోవచ్చాము, చిన్న పాపమే కదా, ఈ ముళ్ళు నేను తీసివేయలేకున్నాను, ఏం కాదు అనుకోవచ్చు. కానీ ఒక చోటికి వెళ్ళాము అన్న గారేపురంలో ఆమె పని చేస్తూ కొడవని తీసుకొని కాలికి ఇలా తాకించుకున్నాంట. జస్ట్ అలా గీత పడిందంటే తిన్నగా వేలాంగిని వెళ్ళిపోయారంట ఇక్కడికి మేరుమాత చర్చిని దర్శించడానికి. ఆ దెబ్బ చిన్న గాయం అనుకొని ఇంజక్షన్ వేయించుకుని వెళ్ళిపోయింది. కానీ తీరా ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో ఏమైందంటే, ఆ కాలు కాస్త ఇంతలా గొప్ప చిన్న పట్టిపోయింది. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచి ప్రార్థన ఏమైందమ్మా అంటే, చిన్న దెబ్బ తాకింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు అంటే, కాలు మొత్తం చిన్న పట్టింది, ఆపరేషన్ చేయాలంటున్నారు, కాలు తీసేస్తారో ఏమో అన్న డౌట్ చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం, చిన్నవే మన జీవితాల్లో చిన్నవే, కానీ వాటిని విడిచిపెడితే ఏమవుతుందంటే గొప్ప ఆశీర్వాదం చూస్తాం. చిన్న గాయం ఏమైందంటే దాన్ని పట్టించుకొని అక్కడే ఉండి దానికి వైద్యం చేయించింటే అది స్వస్థత కలిగేది. కానీ ఇప్పుడు ఆమె కాలు పోయేంతగా అది పెద్ద పెట్రెల్ని కూర్చున్నాం. ఈరోజు నీ జీవితాల్లో చిన్న పాపాలను బట్టి నీ దేవుడికి దూరం అయిపోతుంది. చిన్న వాటికి దేవుడిని విడిచిపెడుతుంది. చిన్న వాటికి కొంతమంది అంట చర్చికి వచ్చినప్పుడు మైకి ఇవ్వకపోతే నా కాళ్ళు మైకి ఇవ్వలేదని బయటికి వెళ్ళిపోతారంట. పాట పాడకపోతే పాట పాడిని వెళ్ళదని వెళ్ళిపోతారంట. ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయలేదని వెళ్ళిపోతారంట. పలికిరేయకపోతే పలికిరేయలేదని వెళ్ళిపోతారు. చిన్న వాటికి దేవుడిని ఏం చేస్తున్నామంటే మనము విడిచిపెడుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి, దేవుడిని మనం విడిచిపెడితే ఏమైపోతుంది? దేవుడు కనుదృష్టి మీ కుటుంబం నుంచి విడిచిపెడితే ఏమైపోతుంది? ఒకరి జీవితంలో ఇదే జరిగింది. బైబిల్లో ఏంటంటే, అననీయ సఫీరా అనుకున్నారంట వీళ్ళు, ప్రవ్వా ఈ పొలం అమ్మడిపోవాలి ప్రవ్వా, ఈ పొలం అమ్మడిపోతే దీని డబ్బల్లా తీసుకొచ్చి నీ మందిరంలోకి ఇస్తాను ప్రవ్వా అనుకున్నారంట. అలా అనుకుంటే దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఆ పొలం వాడు 5 లక్షలకు పోతుంది అనుకుంటే తిన్నగా 15 లక్షలకు పోయింది. ఎన్ని లక్షలు పోయిందంట? 15 లక్షలు పోయింది. డబ్బుని చూసిన వీరి జీవితాల్లో గబ్బు ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇంత డబ్బు తీసుకొని నేను మందిరానికి ఇవ్వాలా అన్న ఆలోచన వచ్చింది. ముందు వాళ్ళు తీర్మానం తీసుకున్నారు కదా, ఇది అమ్మడిపోతే తీసుకొచ్చి నీకు ఇస్తాను ప్రభా అనుకున్నారు. కానీ 5 లక్షలు కాస్త 15 లక్షలు అయ్యేలోపు వాళ్ళకి వచ్చిన ఆ గబ్బు ఆలోచన ఏమైందంటే, 10 లక్షలు దాపెట్టుకున్నారు, 5 లక్షలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇస్తూ ఉంటే ఆ దేవుడి శిష్యుడు అన్నాడంట, అననీయా మీరు ఇంతకీ ఉన్నారా? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వేలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యుద్ధనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించి కొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితు అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా. ఏంటంట, ఒకరి జీవితంలో దేవుడు కనుదృష్టి తప్పిపోతే, దేవుడు విడిచిపెడితే ఏమవుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. మాట ఇచ్చాడండి, అమ్మిన పొలం డబ్బులన్నీ తీసుకొచ్చి నీకే ఇస్తాను ప్రభా అన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు? కొంత దాచుకొని కొంత దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టాడు.
ఇతని జీవితం ఏమైపోయిందంటే మాటలు ఆడుతుండగానే నువ్వు మనుషులను మోసం చేయట్లేదు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? దేవునితోనే పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు. అననీయా నీ మాటలు పలుకుతుండగానే అక్కడే రక్తం కక్కుని చచ్చిపోయాడు. దేవుడు కనుదృష్టి కోల్పోయాడు. ఎందుకు తీర్మానం తీసుకొని దేవానికి ఇస్తానని తీసుకోకుండా అయిపోయింది కదా. ఆ డబ్బును తను ఉంచుకున్న అయిపోయింది కదా. కానీ ఆ పొలం అమ్ముకోవట్లేదని చెప్పి ఆ డబ్బు మొత్తం నీకు ఇస్తానని ముందుగా తీర్మానం తీసుకున్నాడు. తర్వాత దేవుడికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఆపివేశాడు. ఆశ కలిగింది, ఈర్ష కలిగింది, కోరిక కలిగింది. ఈ కోరిక ఒక మనిషిని ఏం చేసిందంటే చంపి పడేసింది. దేవుడు కనుదృష్టి నీ నుంచి వెళ్ళిపోయిందనుకో, దేవుడు కనుదృష్టి నీ కుటుంబం పై నుంచి వెళ్ళిపోయిందని దేవుడికి మాట ఇచ్చి మాట దెబ్బ వాళ్ళు ఒకవేళ మన మధ్యలో ఉన్నట్లయితే అననీయ సఫైగా జీవితాన్ని మనం చూస్తాం. చచ్చిపోతారు, అకస్మాత్తుగా చచ్చిపోతారు, మాట్లాడుతుండగానే చచ్చిపోతారు. దేవుడికి ఇవ్వవలసిన మొట్టదిగా నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలా? దేవుడికి సమర్పించుకోవాల్సిన దేవుడికి సమర్పించుకోవాలి. రహస్యమన్న తండ్రి ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. కను మరుగైందక తప్పదు. నువ్వు చేసే ప్రతి పనులు చూస్తున్నాడు. అన్న చిన్న చిన్న పాపాల వల్ల ఏదో మనుషులు దేవుని కోల్పోతున్నారు, విడిచిపెడుతున్నారు. కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడికి ఒప్పుకోలుగా దేవుడికి ఇవ్వవలసిన నువ్వు దాచిపెట్టుకున్నట్లయితే మరణాన్ని తెచ్చుకుంటారు, శాపాన్ని తెచ్చుకుంటారు. ఒక మనిషి జీవితంలో రోగం పోవాలంటే మొట్టమొదటిగా పాపం పోవాలంట. ఒక మనిషి రక్షింపబడాలంటే మొట్టమొదటిగా వాడు శుద్ధి చేయబడాలంట. ఒక మనిషి బాప్తిసం పొందుకోవాలంటే వాడి హృదయం కడగబడాలంట. ఒక మనిషి నీతిగా నమ్మకంగా దేవుడి దగ్గరికి రావాలంటే మొట్టమొదటిగా వాడి పాత రోజు బ్రతుకుని వాడు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తనని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. విడిచిపెట్టిన వెంటనే దేవుడు వాడిని పట్టుకుంటాడు. లోకము, పాపము, లోకంలో ఉన్న చేష్టలు, కోరికలు, అల్పకాల పాప భోగాలు క్షణకాలాన్ని ఆ 10 నిమిషాలు 20 నిమిషాల పాపాలకి జీవితాన్ని నాశనం చేస్తాడు. దేవుడి రోజు రాత్రి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏంటంటే రా, తిరిగి రా, బ్యాక్. నా యుద్ధకు వచ్చి వారికి నేను జీవజలాన్ని ఇస్తాను.